హరే కృష్ణ. అందరూ మ్యూట్లో ఉండండి. హరే కృష్ణ. భగవద్గీత ప్రవచనానికి చేసిన భక్తులందరికీ స్వాగతం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ముందుగా మనము మంగళాచరణ ప్రార్థనలు చేద్దాం అందరం కలిసి. ఇప్పటికీ ఒక 4-5 వారాలు మనం అందరం కలిసి చేశాము. మీరు చక్కగా ఒక భగవంతుడికి గురువుకి విన్నపం చేసుకునే విధానంగా గట్టిగా మనస్ఫూర్తిగా అందరూ ప్రార్థన చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత యథాతథము చతుర్థ అధ్యాయము. ఈ అధ్యాయం పేరు దివ్య జ్ఞానము. మనకి పోయిన వారము 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ కామము అనేది ఎందువల్ల ఏర్పడుతుంది అంటే రజోగుణ సంపర్కం అన్నారు. ఈ రజోగుణ సంపర్కము వలన ఈ వచ్చే కామాన్ని ఎలా జయించాలంటే ఇంద్రియాల కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ 4 ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. ఇప్పుడు మనకి విషయంలో ఇది ఒక ఉదాహరణగా చెప్పారన్నమాట. ఈ ఇంద్రియాలని ఒక గుర్రము, మనకి ఒక రథము గుర్రాలు పుంచి ఉంటాయి. ఒక 5 గుర్రాలు అనుకోండి. ఇంద్రియాలు అంటే మన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు. ఇట్లాగా మనకి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని 5 గుర్రాలు అనుకుందాం. ఆ గుర్రాలన్నిటినీ ఒక తాడుతో ఉంటాయి కదా, కళ్యం అంటారు. ఆ కళ్యంని మనస్సు అంటారు. ఆ రథం మీద కూర్చున్న రథసారథిని బుద్ధి అంటారు. ఆ రథాన్ని అధిరోహిస్తున్న ఒక రాజు, ఆ రాజు ఎవరంటే ఆత్మ. ఈ ఉదాహరణ బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇది గుర్తుంచుకుంటే మన జీవితంలో మన పరిస్థితి ఏమిటి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఈరోజు ఆ ఇంద్రియాలు అంటే ఆ గుర్రాలు ఎటు వెళ్ళాలనుకుంటున్నాయో దాని తగ్గట్టుగానే ఆ రథసారథి, ఎందుకంటే ఆ కళ్యాణ్ని ఆయన అదుపు చేయలేకపోతున్నాడు అన్నమాట. ఆ మనస్సుకి నిగ్రహం లేకనమాట. ఆ మనస్సు నిగ్రహం ఎందుకు లోపించింది? రథసారథి అయిన బుద్ధి, రథసారథిని బుద్ధి అనుకున్నాం కదా, ఆ బుద్ధి పరిపక్వత చెందలేదు. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ సాక్షాత్కారం నుంచి వస్తుంది. ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే
భగవంతుడి యొక్క మనకున్న సంబంధాన్ని తెలుసుకోవడమే అది దివ్య జ్ఞానము అని మనం తెలుసుకోవాలి ఈరోజు మీరు ముఖ్యంగా. ఈ భగవంతుడితో మనకున్న సంబంధాన్ని తెలుసుకుంటే మన బుద్ధి పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణమైన బుద్ధితో రథసారథి ఏం చేయగలుగుతాడు? ఆ మనస్సుని నిగ్రహించి ఆ కళ్ళెంని గట్టిగా పట్టుకొని ఆ గుర్రాన్ని అదుపు చేయగలుగుతాడు. లేదనుకోండి మన కళ్ళు అటు చూస్తాయి, ఓ నాకు అది కావాలి. మీరు చూడండి, మనం చాలాసార్లు చెప్పుకున్న ఉదాహరణ, ఒక పిల్లవాడు ఎగ్జిబిషన్ తీసుకెళ్ళండి. మీరు అందరూ ఈ ఈ టైంలో ఎగ్జిబిషన్స్ నాకు అంత అవగాహన లేదు. సిటీ లైఫ్లో మాల్స్ అవి వెళ్తుంటాము, ఆ ఉదాహరణ అనుకోండి. ఎక్కడికైనా టాయ్స్ ఉన్నాయనుకోండి, నాకు ఇది కావాలి నాన్న, అది కావాలి మమ్మీ అంటూ ఇటు వెళ్తాడు అటు వెళ్తాడు, ఇది కొనుక్కున్నా అంటే అందరు తాగడం అనమాట. సో అలాగే ఈ ఇంద్రియాలు అనేది ఏదో కోరుకుంటాయి, మళ్ళీ ఆ కోరికని తృప్తి పొందక ఇంకొకటి. సో అలాగ ఇంద్రియాలని అదుపు చేయాలంటే మనస్సును నిగ్రహించాలి. ఆ మనస్సును నిగ్రహించాలంటే బుద్ధి పరిపూర్ణత సంపాదించాలి. ఆ బుద్ధి పరిపూర్ణత సంపాదించాలంటే ఆత్మ సాక్షాత్కారం ఉండాలి. అంటే భగవంతుడితో మనకి ఉన్న సంబంధాన్ని సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. మీకు ఇదివరకు ఒక ఉదాహరణ కూడా చెప్పాను. సూర్యుడిని చూడకుండా మనల్ని మనం చూడలేము. సూర్యుడు అంటే సూర్యుడి యొక్క ఎక్స్పాన్షన్, ఆవిర్భావం ఎట్లా అంటే ఒక అగ్ని కూడా సూర్యుడి యొక్క ఆయన యొక్క శక్తి అన్నమాట. అలాగే మనం చూస్తున్న ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు మన ట్యూబ్ లైట్స్ ఎన్ని వేస్తాము, ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క శక్తి అన్నమాట. సో ఇక్కడ ఒక కాంతి లేకుండా, ఒక లైట్ అనేది లేకుండా ఏం చేస్తాం, మనల్ని మనం చూసుకోలేము. ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, ఇప్పుడు మొత్తం అంధకారం అయిపోతుంది, నన్ను నేను చూసుకోలేను. సో భగవంతుణ్ణి ఎప్పుడైతే మనము తెలుసుకోగలుగుతామో అప్పుడే మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు, దేవాది దేవుడు. భగవద్గీతలో ఆయన చెప్పారు, అహం బీజ ప్రిత పిత అన్నారు. అహం బీజ ప్రద. ఆ బీజాన్ని ఇచ్చింది ఎవరంటే పిత, తండ్రి అని చెప్పారు. ఇంకో శ్లోకంలో మమ ఏవ అంశ అన్నారు. అంటే మీరందరూ, అంటే ఈ జీవరాశులందరూ అర్జునుడితో చెప్తున్నారు నా అంశలే అని చెప్పుకొచ్చారు అనమాట. సో మనం భగవంతుడి యొక్క అంశలము. మరి అంశాన్ని తెలుసుకున్న దివ్య జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేది ఈరోజు మనం చర్చించుకుంటున్నాం అనమాట. సో ఈ 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. సో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు మనం ఉచ్చరిద్దామండి. తర్వాత సారాంశంగా మనము చెప్పుకోవాలి ఈ వారము. మొదటి శ్లోకము, శ్రీ భగవానువాచ ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివశ్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇక్కడ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశనము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివశ్వానుకు, అంటే సూర్యదేవునకు ఉపదేశించి తిని, వివశ్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువునకు ఉపదేశించను, మనువు దానిని ఇక్ష్వాక రాజునకు ఉపదేశించను. ఇక్కడ ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్పారండి. సూర్యుడి ఒక గ్రహంలో మనుషులు ఎవరు ఉండలేరు, ఎందుకంటే చాలా దేదీప్యమానమైనది, చాలా నిప్పు. అంటే మన ఈ యొక్క భౌతిక జగత్తులో ఈ యొక్క భూమి ఏ పదార్థంతో ఎక్కువ ఉందంటే మనకి చెప్తారు చూసారా, పంచభూతాల్లో భూమి అనే యొక్క పదార్థంతో ఎక్కువ ఉంది. సూర్యుడు అగ్ని యొక్క పదార్థంతో ఉన్నాడనమాట. అలాగే చంద్రుడు నీరు యొక్క పదార్థంతో ఉన్నాడనమాట, నీరు ఐస్ లాగా అనమాట. అందుకే చంద్రుడి యొక్క మనకి అంటారు కదా ఫుల్ మూన్ అప్పుడు చంద్రుడి యొక్క చాలా చల్లదనం ఉంటుందన్నమాట మనకి. మీరు గమనించి ఉంటారు, ఎప్పుడైనా మన పల్లెటూళ్ళల్లో కరెంటు అప్పుడు ఉండేవి కావు. ఈరోజు పున్నమి రాత్రి అనుకోండి, జస్ట్ మనకి చాలా చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రుడు ఐస్, అంటే నీరు, చల్లటి నీరుతో ఏర్పడిన గ్రహం అనమాట. అలాగే సూర్యుడి గ్రహము చాలా అగ్నితో ఏర్పడిన గ్రహము. మరి అక్కడ జీవరాశులు ఉన్నారా లేదా అంటే ఈ శ్లోకం బట్టి ఏం చెప్తున్నారు, సూర్య భగవానుడు అంటే సూర్యనారాయణుడు అంటాం మనం. అంటే ఆయన ఉన్నారన్నమాట అక్కడ. ఆయన యొక్క పుత్రుడు ఎవరంటే మనువు, వైవస్వత మను అన్నారు. ఆ మను నుంచే మానవుడు అని పేరు వచ్చింది. సో వివశ్వానుడు
ఈ యొక్క జ్ఞానాన్ని తన పుత్రుడికి ఇచ్చారు. ఎందుకంటే మనకి 2 రకాల రాజవంశాలు ఉన్నాయండి. ఇక్ష్వాకు వంశ రాజస్తుల్లో మనకి రామచంద్ర ప్రభు ఉన్నారు కదా. అలాగే చంద్రుడి నుంచి వచ్చిన రాజుల్లో ఈ కృష్ణుడు ఉన్నాడనమాట. సో ఈ యొక్క రాజు మన డైనాసిటీస్, చంద్ర డైనాసిటీ, మూన్ డైనాసిటీ. రెండోది సూర్య డైనాసిటీ, సన్ డైనాసిటీ. సో ఈ 2 డైనాసిటీస్లో ఈ రాజులని ఎలా వాళ్ళు ధర్మంగా పరిపాలించాలి అంటే వాళ్ళకి ఆ దివ్య జ్ఞానం అవసరం కదా. అంటే రాజుని నరదేవుడు అన్నారన్నమాట. మీరు బాగా గమనించాలి. అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి రాజు. మరి అటువంటి ప్రతినిధికి భగవంతుడి యొక్క ధర్మ సూక్ష్మాలు తెలియాలి కదా. సో అందుకే సూర్య భగవానుడు ఏం చేశారు, తన కుమారుడైన మనువుకి ఉపదేశించారు యోగశాస్త్రం గురించి. మనువు ఏం చేశారు, ఆయన పుత్రుడైన ఇక్ష్వాకు రాజుకు ఉపదేశించారు. అట్లాగా చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. సో ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర ఆక్రమమున, ఈ పరంపర క్రమమున గ్రహించబడినది. సో రాజర్షులు దానిని ఈ విధముగా అవగతము చేసుకునేది, అంటే అర్థం చేసుకున్నారు. కానీ కాలచక్రమున ఆ పరంపర విచ్ఛిన్నమైనది, దాని వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది అని చెప్తున్నారు అన్నమాట. యోగో నష్ట పరంతప అన్నారు. సో ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలండి. ఒక టీచర్ గారు బోర్డు మీద రాస్తున్నారు. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం రాశారు. ఒక ఫార్ములా రాశారనమాట. సో బెంచ్ మీద దగ్గర పిల్లవాడు దాన్ని చూసి రాసుకుంటూ ఉన్నారు. సో టీచర్ చెప్పింది పిల్లవాడికి వచ్చేసరికి కొన్ని తప్పులు ఉండొచ్చు. మొదటి తప్పు, రాసినట్లుగా రాయకపోవటము. అంటే మనకి కృష్ణుడు చెప్పిన ఈ భగవద్గీత యోగ శాస్త్రంని ఎప్పుడో సూర్య భగవాన్ నుంచి ఇక్ష్వాకు వరకు వచ్చింది. అక్కడి నుంచి నెక్స్ట్ రాజర్షుల్లో యథావిధిగా ఆ జ్ఞానం అందకపోవచ్చు. రెండోది ఏంటంటే ఆయన ఫార్ములా చక్కగా రాశాడు, కానీ ఆ ఫార్ములాని ఎక్కడ వాడాలో ఉపయోగించాలో అన్న జ్ఞానం అయితే లేదు. అంటే ఇప్పుడు యోగ శాస్త్రాన్ని భగవంతుడు మనకి చెప్పారు. మరి ఆ యోగ శాస్త్రాన్ని మనము జీర్ణించుకొని, అంటే మనకి శ్రవణం మననం నిధిధ్యాసనం అన్నారు. అంటే దాన్ని అధ్యాసం చేయాలి. దీన్ని ఎక్కడ వాడాలి అంటే నేను ఎవరిని తెలుసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మన కలాపాలు ఉంటాయి. మరి వాటిని తెలుసుకోలేక ఆ యోగ శాస్త్రం వల్ల ఉపయోగం ఏమొస్తుందండి? సో అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే యోగ శాస్త్రం అనేది, ఆ వేదాలు అనేది ఎప్పటికీ ఉంటాయి. వేదాలు ఎక్కడ నశించవు. వేదాలు ఎప్పుడో రాక్షసులు వచ్చి దాన్ని హరించుకోపోతే మనం విన్నున్నాము. మత్స్యావతారంలో విష్ణు వచ్చి ఆ వేదాలని మళ్ళీ సంగ్రహించి వాటిని మళ్ళీ బ్రహ్మదేవుడికి అర్పిస్తారన్నమాట. హయగ్రీవుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, ఇట్లా శంఖచూడు అని ఇట్లాంటి మనం వింటున్నాం. వేదాలు ఎక్కడికి పోవు, కానీ వేద యొక్క సారాన్ని మనం అర్థం చేసుకోలేక అని చెప్తున్నారు. ఆ శాస్త్రం నశించినట్లుగా కనిపించుచున్నది అన్నారు. దీన్ని మనకి ఇప్పుడున్న మన ప్రస్తుతంలో కూడా మనం అన్వయించుకోవచ్చు. 5000 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత మొత్తం చెప్పాక ఆద్యంతము చివరగా తన పరంవచః, నా యొక్క చివరగా నా మాట, అంటే తండ్రి అంటారు చూసారా, తన చనిపోయే ముందు నా చివరి కోరిక అంటారు చూసారా, నా విల్ నాది ఇది, నాయన నువ్వు తీర్చాల్సింది నాకు అంటారు చూసారా. అలాగే శ్రీకృష్ణ భగవానుడు తన అర్జునుడికి అన్నీ చెప్పాక ఒక శ్లోకం చెప్తారు, ఇది పాటించు అర్జున మొత్తానికి అని. దాన్ని ఏమన్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో మామేకం శరణం వ్రజ అన్నారు. అంటే అన్ని ధర్మాలను విడిచి సర్వధర్మాలను వదిలేసేయి. మరి ఏ ధర్మం మనం పాటించాలి? కృష్ణుడి యొక్క మతం ఏంటి అంటే మామేకం శరణం వ్రజ, నన్ను శరణు పొందుము అనేదే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. కానీ ఎంతమందికి దానికి అవగాహన అయిందండి? ఈ కలియుగంలో 5000 సంవత్సరాలు ఇప్పుడు 5540 సంవత్సరాలు అయింది. 2 రోజుల క్రితం గౌరవ పూర్ణిమ జరిగింది, గౌరవాబ్దము.
మనకి క్యాలెండర్లో యుగాది మనకి అంటారు చూసారు తెలుగు వారికి అట్లాగనమాట. మరి ఇన్ని సంవత్సరాలలో ఏం జరిగింది అనుకుంటున్నారు? ఈ యొక్క శ్లోకాన్ని ఎవ్వరికి అర్థం కాలేదు. ఓకే, వాళ్ళు కృష్ణుడు అంటే ఈ దేవతల్లో ఒకడు అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది. కృష్ణుడు దేవాది దేవుడు, షడేశ్వరి పూర్ణ భగవానుడు, స్వయం భగవానుడు, ఇటువంటి అవగాహన ఎవరికి రాలేదు. ఓకే, అటువంటి జ్ఞానాన్ని అందించినా కూడా అర్థం చేసుకునే పరిస్థితులు మనం లేము. మంద సుమందమతయో మందభాగ్య అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో చెప్పారు. అల్పాయుషులు మనము 60 ఏళ్ళు 70 ఏళ్ళు కంటే బతకలేము. మంద సుమంద మందభాగ్య ఇవన్నీ మన లక్షణాలు అన్నమాట, కలియుగ ప్రభావం. మరి అటువంటి మనకి ఆ జ్ఞానాన్ని ఇప్పుడు అంటే దాన్ని అంటారంటే సంస్కృతంలో మనకు అందిస్తే మనకు అర్థం కాదు, దాన్ని అనువదించి చక్కగా మనకి ఇచ్చినా కూడా అర్థం కాదు. భాష్యం రాశారు అయినా అర్థం కావట్లేదు, ఇంకా అంతకంటే ఏం చేస్తారండి ఆచార్యులు. మరి అందుకే ఏమని చెప్పారంటే చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో ఒక్కటే ఒక మూల తారక మంత్రము, హరేర్నామ హరేర్నామ హరేర్నామయవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యత. ఒకే మంత్రము. ఇతి షోడశకం నాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ యొక్క షోడశక నాం అంటే 16 అక్షరాలు, అంటే 16 పదాలున్న ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా భక్తిపూర్వకంగా ప్రతి నిత్యము ఇంకా జపం చేస్తారో, అంటే మననం చేసుకుంటుంటారో, కనీసం పొద్దున 16 మార్లు జపం చేయాలి మనం. ఇట్లా చేస్తేనే రోజంతా మన అన్ని కార్యాల్లో మన భగవంతుడి యొక్క తత్పరత అనేది ఉంటుందన్నమాట, ఆయన ఒక స్మృతి అనేది మనకు ఉంటుంది. ఓకే, సో ఆ యొక్క బుద్ధితోనే, బుద్ధి యోగం చెప్పుకున్నాం కదా 2వ అధ్యాయంలో, ఆ బుద్ధి యోగాన్ని అనుసరించి మనం కార్యాలను చేస్తాం అన్నమాట. ఓకే, సో కృష్ణుడు అంటున్నారు అటువంటి యోగ శాస్త్రాన్ని బోధించిన, ఓకే, కానీ కాలక్రమాన నశించినట్లు కనిపించుచున్నది అని చెప్పుకొచ్చారన్నమాట. ఓకే, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ యోగ శాస్త్రం అనేది అతి పురాతనమైనది. అంటే బ్రహ్మ తను ఈ యొక్క సృష్టిలో ఆయన ఉండంగానే 4 వేదాలు 4 తలలు అన్నమాట ఆయనకి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. ఆ వేదాలన్నింటినీ సారాంశాన్ని భగవద్గీతలో పొందుపరిచారు. గీతాశాస్త్రం ఇదం పుణ్యం యపఠేత్ ప్రయతః పుమాన్ విష్ణు పదం అవాప్నోతి అని చెప్పారన్నమాట. ఓకే, విష్ణు పదం అవాప్నోతి. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరైతే పఠిస్తారో, ఓకే, మనకేమవుతుంది? విష్ణు పదం, మళ్ళీ భగవత్ పరంపదాన్ని మనం చేరుకుంటాము, భగవద్ధామాన్ని చేరుకుంటాము. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క భగవద్గీత ఈ జ్ఞానాన్ని గురు శిష్య పరంపర క్రమమున గ్రహించాల్సింది. చాలామంది నాకు దగ్గర భగవద్గీత ఇంట్లో ఉన్నది అంటారు. మరి చదివేవరా నాయనా అంటే చదువుతున్నాను, నేను అప్పుడప్పుడు చదువుతుంటాను. ఎప్పుడు అంటే ఎప్పుడో నెలకు ఒకసారో, వారానికో, సంవత్సరానికో అలాగా. మరి చదివింది ఇక మరి అర్థమైందా అంటే ఏదో కొంచెం అర్థమైంది. ఏం చెప్పారు మరి భగవద్గీతలో అంటే, నీ కర్మని నువ్వు చెయ్యి, ఓకే, ఆ కర్మే భగవంతుడి దగ్గర తీరుస్తుంది. అంటే ఏ యొక్క దారి వెళ్ళినా కూడా చివరికి భగవంతుడికి చేరుకుంటాము. ఏ దారి అనేది గొప్పది కాదు, మరి అన్ని దారులు భగవంతుడికి చేరుకుంటాయి. మనం పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోము, ఇలాంటి ఏదో మామూలు చెప్తారు. కానీ ఎవరు కూడా భగవంతుడు ఎవరు, భగవంతుడి మనకు సంబంధం ఏంటి, ఆ మూల యొక్క దివ్య జ్ఞానాన్ని ఎవరు చెప్పరు. మీరు గమనించండి, కావాలంటే ఎంతమందిని అడగండి, భగవద్గీత చదివిన తర్వాత కృష్ణుడు దేవాది దేవుడు, స్వయం భగవానుడు అని ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళు నిజంగా ఓకే ధన్యులు. కానీ అది జరగదు, ఎందుకంటే వాళ్ళు గురు శిష్య పరంపరగా వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి. ఇప్పుడు మనం ఎట్లా నేర్చుకున్నామని మీకు అవగాహన రావచ్చు. ఇక్కడ మనకి ఈ భగవద్గీత యథాతథం, మీరందరూ ఈ భగవద్గీత యథాతథము అనే పుస్తకాన్ని మీరు కొనాలి. లేకపోతే దాంట్లో మీకు ఇంట్రడక్షన్లో చెప్పారన్నమాట, కృష్ణుడి నుంచి బ్రహ్మదేవుడికి వచ్చింది, బ్రహ్మ నుంచి నారదుడు నుంచి ఈ యొక్క కలియుగ అంటే ద్వాపర యుగ 4వ పాదమున ఆయన వచ్చారు. వ్యాస మహర్షి ఎవరంటే కృష్ణ భగవానుడికి అంశ. ఓకే,
ఆయన ఆయన యొక్క మిషన్ ఏంటంటే అన్ని వేదాలని సంగ్రహంగా లిఖితపూర్వకంగా మనకు అందించారన్నమాట. ఎందుకంటే మనకి మెమరీ లేదు. ఇది వరకు ఉన్న వాళ్ళు ఏకసంతాగ్రాహులు అనమాట. ఓకే, వాళ్ళని ఏమన్నారంటే స్థుతిధరులు అంటారన్నమాట. మనకు ఆ భాగ్యం లేదు కదా. ఓకే, మనకి ఈరోజు పొద్దున్న చెప్పింది సాయంత్రం గుర్తుండదు. మరి అందుకని ఏం చేశారు, లిఖితపూర్వకంగా మనకి రచించారు. ఆయన నుంచి మధ్వాచార్యులు వచ్చారు కలియుగంలో. ఓకే, 12వ శతాబ్దంలో మధ్వాచార్యులు మన ఈ సౌత్ ఇండియా నుంచి అనమాట ఆయన ఆచార్యులు. ఉడిపి వెళ్ళారనుకోండి, మీకు మధ్వాచార్య ఆశ్రమం అన్నీ ఉంటుంది. అక్కడి నుంచి ఆయన మధ్వా సంప్రదాయం నడుస్తూ ఉందన్నమాట. ఇట్లంతా ఇక్కడికి వచ్చారు. మాధవేంద్రపురి, ఈశ్వరపురి, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు. ఈయన స్వయం కృష్ణుడే కలియుగంలో భక్తుడి రూపంలో ఓకే ఆయన ఆవిర్భవించి మనకి ఈ భాగవత ఓకే ఈ యొక్క భగవంతుడికి మనకున్న సంబంధాన్ని మనకు అందించారనమాట. అది ఎట్లా అంటే చాలా సులభ సాధ్యము. ఈ యొక్క నామ సంకీర్తన మనకు అందించారు. అక్కడి నుంచి ఆయన యొక్క శిష్యులు శ్రీల రూపగోస్వామి ఓకే అట్లాగా చివరికి వచ్చి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఈయన యొక్క శిష్యురే ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. ఈయన యొక్క ఆదేశాను మేరకు ప్రభుపాదులు వారు అన్ని ఖండాలు అంటే ఇండియా, యూరోప్, ఏషియా, మనకి అమెరికా, ఆస్ట్రేలియా అన్ని ఖండాల్లో ఆయన దిగ్విజయ యాత్ర చేసి ఈ భగవద్గీతని భాగవత ధర్మాన్ని స్థాపించారన్నమాట. ఆయన గురించి మీరు చాలా తెలుసుకోవాల్సి ఉంది. మీకు యూట్యూబ్లో చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. చాలా పుస్తకాలు ఉన్నాయి. ఓకే, ఆ పుస్తకాలను నిత్యము మనము ఏదో ఒక సమయమున అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే డైలీ మనం చదవగలిగితే మనకి ఈ గురు శిష్య పరంపరలో అందుతున్న మన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. లేదనుకోండి, మీకు చెప్పాను ధర్మేణ హీన పశుభి సమాన అన్నారు. అంటే ధర్మాన్ని తెలుసుకోలేని వాడు పశువుతో సమానము. పశువు ఎలాగైతే తను చనిపోతూ తన దశ ఏంటి ఓకే తనకి తెలియదు. నెక్స్ట్ పునర్జన్మ ఉంటుంది. ఆ పునర్జన్మ తర్వాత ఏ ఒక్క రూపంన నేను జన్మిస్తాను అనేది తెలియదు అనమాట. అది జంతు లక్షణం. మనం కూడా ఓకే చనిపోతూ కూడా మన మమకారాలతో బాధతో శరీరాన్ని విడిచి వెళ్ళలేక కోమా స్థితిలో చెప్తున్నారు. కోమా స్థితి అంటే శరీరాన్ని విడవలేక బాగా మోహజాలమై చాలా అంటే అది అక్యూట్ పెయిన్ అనమాట. అది దాని వర్ణనాతీతం అనమాట. అటువంటి చావు అనేది మనకి వద్దండి. అందుకే ఆచార్యులు మనకు చెప్పారు ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనేది మనకి భాగవత ధర్మం. అంటే భీష్మ పితామహ మనకి చూపించారన్నమాట. అంపశయ్య పైన పడుకున్నా కూడా ఆయన ఇంత బాధ అనుభవిస్తున్నా కూడా ఆయన మనస్సు సంపూర్ణంగా ఆ దేవాది దేవుడైన కృష్ణుడి యుద్ధ రంగమున ఆయన ఎట్లా రథసారథిగా తన భక్తుడికి సేవ చేసుకున్నారు. భక్త వత్సలుడిగా ఆ యొక్క స్మరణతోనే ఉన్నారన్నమాట ఆయన చివరి దశ వరకు. ఆయనకి అన్నారు కదా తలుచుకున్నప్పుడే ఆయన మరణం వస్తుంది. ఆయనకు ఒక వరం ఉంది. మరి ఆయన ఉత్తరాయణ వచ్చిన తర్వాత అది కృష్ణుడి ప్రత్యక్షముగా తన ముందు ఉండగా ఓకే భగవంతుని స్తుతిస్తూ అంతే నారాయణ స్మృతి అన్నారు. అలా తన శరీరాన్ని విడిచారు. ఇదని చెప్తున్నా అంటే ముఖ్యంగా అండి ఇక్కడ నేను ఆ యొక్క దివ్య జ్ఞానాన్ని పొందాలంటే గురు శిష్య పరంపరగా మాత్రమే పొందుతాము. దీక్ష పొందుతాము మనము గురువు దగ్గర నుంచి. అంటే నేను 16 మాలలు జపం చేస్తానని అన్ని నియమాలను పాటిస్తానని మన గురువు దగ్గర మనం విన్నపం చేసుకోవడం అన్నమాట. అప్పుడు మన గురువు నుంచి మనకు మంత్రోపదేశం లభిస్తుంది. ఆ మంత్రోపదేశమే పవిత్రమైన నామాలతో మనం ఎప్పుడైతే మనం చేస్తామో ప్రతిరోజు అప్పుడు మన భగవద్ధాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని నేను గుడికి వెళ్ళాను, 2 కొబ్బరికాయలు కొట్టాను, ప్రదక్షిణాలు చేశాను, వీడు చాలా పుణ్యాత్ముడు, ధన్యుడు, గొప్ప భక్తుడు అనుకుంటే సరిపోదండి మనం. సో ఇది శాస్త్రం చెప్తుంది. శాస్త్ర ప్రామాణికంగా మనం ఏం చేశామనేది గొప్పది, కానీ నువ్వు నేను ఎవరో ఒకళ్ళు వీడు భక్తుడని మనం చెప్పడం వల్ల జరగదు అనమాట. ఓకే, ఇది ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోవాలి. సో ఇది వినంగానే ఓకే మనకేమనిపిస్తుంది, మరి అటువంటి యోగ శాస్త్రాన్ని ఇప్పుడు అర్జునుడికి ఎందుకు బోధిస్తున్నారు కృష్ణుడు అని చెప్తున్నారు. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రము ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని ఓకే శ్రీకృష్ణ భగవాన్ అంటున్నారు. నువ్వు నా మిత్రుడు, నా భక్తుడవు.
అంటే ఈ ఉత్తమమైన రహస్యము అంటే చాలా కాన్ఫిడెన్షియల్ అనమాట. దాన్ని అర్థం చేసుకోవడం అంటే ఈ 2 లక్షణాలు ఉండాలి. భక్తుడు ఉండాలా లేదా మిత్రుడిగా ఉండాలా. అంటే ఇద్దరు అంటే భక్తుడిగా మిత్రుడిగా. ఓకే, మనం భక్తుడిగా లేకపోతే దాసుడిగానే ఉండొచ్చు. ఓకే, అప్పుడు భగవంతుడితో మనకున్న సంబంధమును తెలియజేయు ఈ పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను అని చెప్పారన్నమాట కృష్ణ భగవానుడు. అంటే చూడండి ఇక్కడ ఈ దివ్య జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడితో మనకున్న సంబంధాన్ని సంపూర్ణ జ్ఞానము పొందడము. అది చాలా ఉత్తమమైన రహస్యము. అది ఎవరికి అర్థమవుతుంది? భక్తుడికి మాత్రమే కేవలము అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. తర్వాత అర్జునుడు అడిగారు, అర్జునుడు పలికాను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటే చాలా పెద్దవాడు కదా, అట్టి ఎడల ఆదిలో ఎప్పుడో నీవు ఈ శాస్త్రమును అతనికి ఎట్లా ఉపదేశించితివి అని నేను ఎట్లా అర్థం చేసుకోగలుగుతాను అని అర్జునుడు చాలా వినపంగా అనమాట. ఏదో ఫ్రెండ్షిప్గా, కృష్ణ నేను నమ్మను, నువ్వు నేను ఒకే టైంలో పుట్టాము, మధ్యన ఫ్రెండ్స్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్, నాకు తెలియకుండా నువ్వెప్పుడు సూర్యభగవాన్ చెప్పావు, నేను ఎట్లా నమ్మేది అని అర్జునుడి యొక్క ప్రశ్న. కానీ ఆయన ఎంత వినమ్రంగా అడుగుతున్నాడంటే ఆయన ఆల్రెడీ శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అన్నారు. అంటే నేను నీ శిష్యు పరమాణువును. ఆయన ఎందుకు అడుగుతున్నాడంటే మన కోసం అనమాట. అర్జునుడికి ఎటువంటి సందేహం లేదు. కానీ మనము సంపూర్ణ అవగాహన కలగడానికి భగవంతుడే తన యొక్క ఐశ్వర్యాన్ని చెప్పుకునే అవకాశం కల్పించడానికి అర్జునుడు అడిగారన్నమాట. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం మెత్త పరంతప. సో దేవాది దేవుడు పలికెను, ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి. అంటే మనిద్దరము చాలా జన్మల్లో ఉన్నాము కలిసి. నేను నారాయణుడను, నువ్వు నరుడవు. మనిద్దరము ఎన్నో జన్మలుగా ఓకే ఈ యొక్క సృష్టిలో ధర్మాన్ని నిలబెడుతూ స్థాపన చేస్తూ మన ఎన్నో జన్మలు మనం గడిచాము. అవన్నీ నాకు గుర్తున్నవి, కానీ నీకు గుర్తులేవు, గుర్తు ఉండజాలవు అని చెప్పారు అన్నమాట. అంటే ఎంతైనా అండి మనము భగవంతుని ధామాన్ని చేరుకున్నా మన భగవంతుడిలో ఐక్యమైపోయి భగవంతుడితో సరిసమానులు అవ్వం ఎప్పటికీ. ఓకే, ఎప్పటికీ కాలం అనమాట. మనం ఎప్పుడు కూడా అను ఆత్మ, ఆయన ఎప్పుడు విభు ఆత్మ, ఆయన పరమాత్మ, మనం అను ఆత్మ అని చెప్పచ్చు. ఓకే, అంటే మన భగవంతుడి యొక్క అంశం మాత్రమే. ఇప్పుడు పెద్ద నిప్పు ఉందండి, ఆ నిప్పు నుంచి ఒక చిన్న కణిక ఇట్లా వస్తుంది, నిప్పు రవ్వ. ఆ నిప్పు రవ్వ పవర్ ఎంత ఉంటుందండి? ఆ నిప్పుతో ఉన్నంత వరకే దాని యొక్క లక్షణం ఉంటుంది అన్నమాట. ఓకే, అగ్ని లక్షణం ఉంటుంది, దేదీప్యమానంగా వెలుగుతుంది, అది చిన్నది. ఎప్పుడైతే పక్కన పడింది అనుకోండి, దాని యొక్క వాల్యూ ఏముంది? అది నీటిలో పడిపోతే టప్పని ఆగిపోతుంది. అదే గడ్డి మీద పడింది అనుకోండి, గడ్డి మంటలు అంటుకుంటుంది. అదే ఆచార్యులు అనమాట. ఆచార్యుల పైనుంచి ఆయన ఇక్కడికి వచ్చినా కూడా భౌతిక జగత్తుకి ఆయన ఏం చేస్తారు? ఆయన జ్ఞానాన్ని 10 మంది పంచుతారు. ఆ జ్ఞానాగ్నిని 10 మంది పంచుతారు. అది ఆచార్యుల లక్షణం అన్నమాట. ఓకే, సో ఇక్కడ కృష్ణుడు అంటున్నారు, నాకన్నీ గుర్తుంటాయి కానీ నీకు ఉండవు గుర్తు అని చెప్పారు. ఎందుకని? కృష్ణుడు తన శరీరాన్ని ఎటువంటి మార్పు ఉండదు, సచ్చిదానంద స్వరూపుడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన ఇన్ని అవతారాల్లో ఉన్నా కూడా ఆయన శరీరము ఆత్మ రెండిటికి భేదం ఉండదు, అభిన్నత్వాత్. కానీ మనకు అలా కాదు. ఈ నిమిషంలో కూడా, ఒక్క సెకండ్లో కూడా మన శరీరంలో చాలా ఖనిజాలాలు అన్నీ మారిపోతూ ఉంటాయి. అందుకే మన శరీరం మార్పుతో మన మెమరీ కూడా పోతుందన్నమాట. కానీ కృష్ణుడు దేవాది దేవుడు అని శరీరం అటువంటిది కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అందువల్ల కృష్ణుడికి ఎన్ని కోట్ల సంవత్సరాలైనా కూడా ఏది మర్చిపోరు. కానీ మనము అట్లా కాదు. మన యొక్క స్వభావం ఏంది? ఈ శరీరాన్ని మార్పు చెందుతుంది. చెప్పుకున్నాం కదా, మనకి 6 రకాలుగా మార్పు చెందుతుంది. ఓకే, జన్మ నుంచి ఓకే మృత్యు వరకు. ఓకే, ఇక్కడ కృష్ణుడు అన్నారు, సంభవామి ఆత్మ మాయయ. సో నాది విషయం ఎట్లాంటిదంటే అండి, కృష్ణుడు చెప్తున్నారు, పుట్టుక లేని వాడైనను అజ అంటే నాకు పుట్టుక లేదు. జ అంటే పుట్టుకతో, అజ అంటే పుట్టుక లేనిది. ఓకే, నా దివ్య దేహమును ఎన్నడూ నశింపనైదను, అవ్యయం. ఓకే, అండ్ సకల జీవులకు ఈశ్వరుడైనను, భూతానాం ఈశ్వర, ఆది అయిన దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగమున అందున నా అంతరంగిక శక్తిచే అవతరించును.
ఇక్కడ చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఈ సృష్టికి మూలము ఎవరు అంటే బ్రహ్మదేవుడు అని చెప్పొచ్చు. అంటే సృష్టికర్త అంటాం కదా. బ్రహ్మనికి సృష్టి చేసింది ఎవరు అంటే పద్మనాభుడు. మనం చూస్తారు కదా, మన రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తే ఆయన పడుకొని ఉంటారు యోగ నిద్రలో, శేషశయ్య పైన. సో ఆయన నాభి నుంచి వచ్చిన కమలము పైన బ్రహ్మదేవుడు ఉద్భవించారు. ఓకే, ఆయన బ్రహ్మ ప్రతి సృష్టి చేస్తారనమాట. మరి ఈ మొత్తం సృష్టికి ముందుగానే భగవంతుడు ఉన్నారు. మరి ఆయన ఏ శరీరంతో ఉన్నారు? మనలాగా ఈ భౌతిక అంటే ఈ పంచభూతాలతో కూడిన శరీరం కాదు. ఆయన కంప్లీట్గా సచ్చితానంద స్వరూపము, ఆనంద చిన్మయ రస ప్రతిభావితావి అన్నారు. ఓకే, సో ఆనంద చిన్మయ శరీరము. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే భగవంతుడు ప్రతి యుగమున అంతరంగ శక్తిచే అవతరించును. ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు, మరి ఎప్పుడెప్పుడు వస్తావు కృష్ణ అంటే, నువ్వు వస్తావు ప్రతి యుగంలో, మరి ఏ యొక్క సమయంలో నువ్వు వస్తావు అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మ ఆచరణమునకు హాని కలిగిచుండునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయమున నేను స్వయముగా అవతరించును. చాలా చాలా ముఖ్యమైన శ్లోకము. చిన్నప్పుడు మహాభారతము వచ్చేది టీవీలో. సో ఈ శ్లోకం ఒకటి, ఇంకోటి శ్లోకం ఒకటి, పరిత్రాణాయ శ్లోకము. చాలా సింపుల్గా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఎక్కడైతే ధర్మాచరణకు హాని కలుగునో, ధర్మస్య గ్లానిర్ అన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్, ధర్మస్య గ్లాని అంటే ధర్మ ఆచరణలో హాని. అంటే ధర్మం ఉంటుంది ఎప్పుడు, కానీ దాని ఆచరణ మాత్రమే నశిస్తుంది అనమాట. అప్పుడు అధర్మము ఎక్కువ అయిపోతుంది. ఆ సమయమున దేవాది దేవుడు అవతరించును అని చెప్పారు. ఓకే, మరి అవతరించినప్పుడు ఆయన యొక్క లక్ష్యం ఏంటి, మిషన్ ఏంటి అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించుట కొరకు, వినాశాయ చ దుష్కృతాం, దుర్మార్గులను నశింపచేయుటకు, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని పునర్స్థాపించుట కొరకు, సంభవామి యుగే యుగే, ప్రతి యుగమున నేనే స్వయముగా అవతరించును. ఓకే, ఇక్కడ చైతన్య మహాప్రభు గురించి కూడా ప్రస్తావన జరిగింది. భగవంతుడికి ఒక పేరుందండి, త్రియుగి అంటారు. సత్య త్రేత ద్వాపరయుగంలో తనే స్వయముగా వచ్చి నేనే భగవంతుడును అని తను అందరికీ మానవాళికి ఉపదేశిస్తారు. కానీ ఒక కలియుగంలో మాత్రము నేనే భగవంతుడు అని చెప్పరు. అలా చెప్తే మనందరం కూడా నేనే భగవంతుని చెప్తాము, ఎందుకంటే మనం మందభాగ్యులం కాబట్టి. ఓకే, నేను చాలా వరకు ఇది గురించి ఆలోచిస్తే కలియుగంలో ఉన్న వాళ్ళందరూ మెంటల్ పేషెంట్స్ లాంటి వాళ్ళు. ఓకే, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి నేను డాక్టర్ అంటే అతను మెంటల్ పేషెంట్ కూడా నేను డాక్టర్ అంటాడు. అలాగా చూడండి, మనకి భగవంతుడు అంటే ఎవరో ఆ గొప్ప అని తెలియక ఎవరైనా సరే నేను భగవంతుడును, నా దగ్గర మహిమలు ఉన్నాయి అని చెప్తే చాలు, అందరం వెళ్ళి ఓకే ఆయన పాదాభివందనం వేసుకొని, స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఆ కష్టం వచ్చింది చెప్తారు. కానీ భగవంతుడు ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు అనేది శాస్త్రంలో చక్కగా నిర్దేశించారన్నమాట. అంటే ప్రభుపాదులు వారు అన్నారు, మన గవర్నరు లేదా చీఫ్ మినిస్టరు, ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఎవరైనా వస్తున్నారనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏ టైంలో వెళ్తారు, కంప్లీట్ ఐటినరీ ఉంటుందన్నమాట, ఒక షెడ్యూల్ ఉంటుందన్నమాట. అలాగే భగవంతుడు ఏ ఏ కాలాల్లో ఏ సమయం ఆయన వచ్చి ఏ యొక్క లీలలను ఆయన చూపిస్తారు అంటే చేస్తారు, ఆయన లక్ష్యం ఏముంటుంది, వాటన్నిటి గురించి శాస్త్రాల్లో చెప్పారు. ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో దీని గురించి పూర్తిగా ఉందన్నమాట, శ్రీమద్ భాగవతంలో. ఓకే, సో మనకి ఇక్కడ 3 అంశాలు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. మరి కలియుగంలో ధర్మాన్ని ఎట్లా స్థాపించారు, ఎవరు స్థాపించారు అంటే, యుగ అవతారం ఎవరంటే శ్రీ చైతన్య మహాప్రభు. ఎలా స్థాపించారంటే, ఆయన దగ్గర అస్త్రం ఏంటి, ఆయన శంఖ చక్ర గదా పద్మాలు తీసుకురాలేదు. తీసుకొస్తే ఇక్కడ ఎవరు బతకం మనము, ఎందుకంటే అందరం
చిన్న చిన్న హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణులు అన్నమాట. మనకి శక్తి కూడా లేదు, కానీ భగవంతుని మనం పట్టించుకోవాలన్నమాట. ఓకే, మరి ఆయన మన పైన చూపిస్తుంది ఏదంటే ఓకే ప్రేమ, కరుణ. ఓకే, సో అందుకే ఆచార్యులు ఓకే చాలా పరమ కరుణ పహుదుయి జన నితాయి గౌరచంద్ర సభావతార సార శిరోమణి కేవల ఆనందకాండ. ఆయన పరమ కరుణతో ఉద్భవించారు. ఎవరెవరు? కృష్ణ బలరాములు, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. ఏం చేశారు వచ్చి? ఆనందకాండ అంటే మనకి 3 ఎక్కడైనా మనం సంతోషంగా బతకాలంటే 3 మనకి జీవితంలో కలిగించాయనుకోండి. అంటే సాధు సాంగత్యంతో, ఒకటి కృష్ణ కీర్తన, కృష్ణ కథ, కృష్ణ ప్రసాదము. ఇవి ఉంటే మనం ఎక్కడైనా బతకచ్చు, ఎడారిలోకైనా బతకచ్చు, లేదా నరకంలోకైనా పడిన పర్లేదు. ఎవరైనా సరే కృష్ణ కథ, కృష్ణ కీర్తన చేస్తున్నారంటే అక్కడ చక్కగా మనం జీవించవచ్చు అనమాట, ఆనందంగా. అదే వైకుంఠ ప్రాప్తం అనమాట. సో అది మనకి ఆ గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన మనకు అందించారనమాట. అది మనం గొప్పగా మనం తెలుసుకోవాల్సిన మాట ఈరోజు ఈ యొక్క శ్లోకం సారాంశంగా. ఓకే, సో అందుకే ఈ కలియుగంలో నామ సంకీర్తన, చైతన్య మహాప్రభు యొక్క ఆయన దయని ఆయన కృపను మనం తెలుసుకోగలిగితే మన జన్మ సార్థకమవుతుంది. చాలామంది అడుగుతారు, చైతన్య మహాప్రభు దేవుడు మీరు ఎట్లా నమ్ముతున్నారు, మీకు ఎలా తెలుసు అని అడిగారు. నాకు ముందుగా తెలియదు. నాకు పూరిలో జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రామయ్య వీళ్ళందరి గురించి నాకు తెలియదు. ఓకే, తర్వాత నేను ఎప్పుడైతే ఇక్కడ ఇస్కాన్ సంస్థ శ్రీల ప్రభుపాద ప్రవచనాలు వింటాం, దాని గురించి అవగాహన చేసుకోవడం జరుగుతుందో అప్పుడు ఈ యుగ ధర్మ ఇది కంటే ఇంకేం ఉండదు, చేయలేము. మనము యోగ సాధన చేయలేము, ధ్యానము చేయలేము, అడవులకు వెళ్ళి తపస్సు చేయలేము, యజ్ఞాలు చేయలేము, అలాగే మనం తీర్థయాత్రలు చేయలేము. కొన్ని చాలామంది గొప్ప గొప్ప పూజలు, హోమాలు అన్నీ చేస్తారు, మనం అవి చేయలేము. మనం ఎక్కడున్నా చేయగలిగింది ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మాత్రమే చేయగలుగుతాము. సో మీరు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపం చేయగానే మీరు జపం చేయాలి నాతో పాటు. ఇక ప్రభుపాద వారు అది చూపించారు. ఎప్పుడైనా ఎవరైనా చేస్తున్నారంటే వెంటనే మనం కూడా వాళ్ళతో శృతి కలపడము, చేతులెత్తి భగవంతుడికి వినమ్రంగా మనం విన్నపం చేసుకుంటూ, ఇంకా స్వామి నీ యొక్క పవిత్ర నామాలని వినే భాగ్యము, నీ యొక్క కథని వినే భాగ్యం మాకు కలిగింది ఈరోజు అని మనం భగవంతుడిని వేడుకున్నప్పుడు భగవంతుడు చాలా సంతోషంతో మనకి ఆ దివ్య జ్ఞానాన్ని మన హృదయం నుంచి మనకి పరివర్తన కలిగిస్తారన్నమాట. అలా కాకుండా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు, భగవంతుడు అంటే నేను తెలుసుకుందాం, భగవద్గీత చెప్తున్నారంట, ఏదో దానివల్ల సాఫ్ట్ స్కిల్స్ నాకు వస్తాయి, నేను ఇంటర్వ్యూని బాగా ఫేస్ చేయగలుగుతాను, లైఫ్లో ఛాలెంజెస్ని ఫేస్ చేయగలుగుతాను, నేను గొప్పగా బతకగలుగుతాను అని కొంతమంది అనుకుంటారు. ఓకే, అటువంటి వాళ్ళకి భగవద్గీత యొక్క దివ్య జ్ఞానాన్ని అందదండి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు భగవంతుడితో సంబంధాన్ని గురించి ఎటువంటి బాధ లేదు. ఓకే, తండ్రి తనకున్న యావదాస్తిని కొడుక్కే సంక్రమిస్తుంది. ఎప్పుడు అది? కొడుకు తండ్రికి విధేయుడైనంత వరకు అనమాట. ఓకే, అంటే శాస్త్రంలో శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారన్నమాట, మనము భగవంతుడికి విధేయుడిగా ఈ యొక్క సృష్టిలో ఎన్నో మనకి తాపత్రయాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వాటిని సహిస్తూ భగవంతుని శరణు పొందుతూ అన్ని యొక్క కష్టాల్లో భగవంతుని మనం గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం అనుకుంటాము. ఓకే, కానీ ఇక్కడున్న కష్టాలని అధిగమించడమే కష్టము. ఆ అధిగమించడానికి కష్టాలని భగవంతుని శరణు పొందడం చాలా సులభము. అది ఎవరి వల్ల వస్తున్నది? ఎప్పుడైతే సాధువుల సాంగత్యం ఉంటుందో. ఓకే, కుంతి మహారాణి చెప్పారన్నమాట, ఓ కృష్ణ, నువ్వు ఈరోజు మాకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టావు, మమ్మల్ని విడిచి నువ్వు ద్వారకకు తిరిగిపోతున్నావు, కానీ నాకు బాధ చెప్తున్నాను, మేము కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడు మా వెంటే ఉన్నావు, మాకు స్మరణలోనే ఉన్నావు. ఓకే, కానీ ఈరోజు నువ్వు వెళ్ళిపోవడం అనేది ఎట్లాంటిదంటే, మాకు తిరిగి ఆ కష్టాలు మళ్ళీ మా జీవితంలోకి వస్తే బాగుండు, ఎందుకంటే నువ్వెప్పుడు మా దర్శనం ఇస్తుంటావు కష్టాల్లో.
ఎందుకంటే అండి ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? ఎటువంటి పనిలో ఉన్నా కూడా పిల్లవాడి మీద తన దృష్టి ఎక్కువ ఉంటుందన్నమాట. ఏం చేస్తున్నాడు, అయ్యో బాధపడుతున్నారు, తనకి ఏదో రకంగా తను మరపించి. ఓకే, సో ఆ పిల్లవాడు ఏడుపు ఎవరికి ఉంటుంది? తల్లి కోసం ఆక్రందన అనమాట. సో భక్తుడు భగవంతుడి కోసమే ఆ చేసే ఆక్రందన వల్ల భగవంతుడు ఎప్పుడు తన దర్శనాన్ని భాగ్యం కలిగిస్తాడు. మన భగవంతుడే అవసరం లేదు మన జీవితంలో, నాకేం తక్కువ అనుకునే వాళ్ళకి భగవంతుడు ఎందుకు మనకి అవకాశం లభిస్తుందండి? భగవంతుడి గొప్పతనం తెలియకపోవడం వల్ల భగవంతుడి గురించి ఆక్రందన మనకు లేదు. సో అందుకే ఈ ఈ 4వ అధ్యాయంలో భగవంతుడికి దివ్య జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఓకే, తెలుసుకుంటే ఏమవుతుంది? ఆయన గ్రేట్నెస్ తెలిస్తే ఏమవుతుంది చెప్పండి? నా యొక్క తండ్రి ఎంత గొప్పవాడో తెలిస్తే ఏమవుతుంది? ఆయన మీద ఎక్కువ మన ప్రేమ వాత్సల్యము ఏర్పడుతుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము? నాన్నగారు అని చెప్పేసి ఆయన చెప్పిన దానికి విధేయుడిగా మనం బతకడానికి ట్రై చేస్తాము. ఓకే, ఆయన అలా విధేయుడికి బతకడం వల్ల ఆయన యావదస్తి కొడుక్కి సంక్రమిస్తుంది. అలాగే భగవంతుడి యొక్క షడైశ్వర్య పూర్ణ ఆ సర్వగుణాలని తన భక్తుడికే కలుగుతాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. సో ఇక్కడ 9వ శ్లోకంలో జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మించడు. మరి జన్మించక ఏం చేస్తాడు? నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. చూశారండి, భగవంతుడు చెప్తున్నారు. అందరూ భగవంతుడు, కృష్ణుడు కూడా అదే చెరసాలలో, కంసుడి చెరసాలలో పుట్టాడు, ఆయనేం భగవంతుడండి. ఓకే, పుట్టంగానే గోకులానికి తీసుకుపోయారు. ఆయన అంటే వసుదేవుడు కాపాడుకున్నాడు తన పుత్రుడిని. ఆయన ఎన్నో పనులు చేశారు, చిలిపి పనులు. గోపి వస్త్రహరణ చేశారు, వెన్న దొంగ, ఇలాంటి చాలా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆయన సినిమాలు చూడటం వల్ల ఓకే బలరాముడు ఇట్లా, కృష్ణుడు ఇట్లా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన జన్మము మరియు కర్మలు దివ్యత్వము, ఆ దివ్యత్వం అంటే మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే ఆచార్యుల్ని మనం ఆశ్రయించాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ దివ్యత్వమును ఎరిగిన వాడు ఏమవుతుంది? మనకి మళ్ళీ పునర్జన్మ ఉండదు, మనకి శాశ్వతమైన ఆ పరంధామను పొందుతాము అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ దివ్య జ్ఞానము యొక్క ప్రాశస్త్యం ఎటువంటిదో మనం ఒకటి తెలుసుకోగలగాలన్నమాట ఈరోజు. ఓకే, సో తర్వాత టెస్టిమోనియల్స్ అంటారు చూసారా? ఎవరికైనా ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు చాలా బాగున్నారు, నేను ఆయన చెప్పింది ప్రిస్క్రిప్షన్ పాటించాను, నాకు అంత బాగా శుభమైంది నాకు అంటుంటారు. టెస్టిమోనియల్స్. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్తున్నారు అనమాట. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత. సో ఎటువంటి వారు అంటే భగవంతుని పొందగలరు, వాళ్ళ లక్షణాలు ఏంటి ఒక క్లుప్తంగా చెప్తున్నారు. రాగము భయము క్రోధము నుండి విడిబడి. అంటే రాగం అంటే శరీరము మీద మమకారము, ఈ శరీరం వల్ల ఏర్పడే అన్నిటి మీద మమకారము. భయము, ఎప్పుడైనా మమకారం ఉందంటే భయం ఏర్పడుతుంది. ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందా, మరి పరిస్థితి ఏంటని. ఏదైనా మనకి తృప్తి పొందకపోతే దాని నుంచి క్రోధం వస్తుంది. మరి రాగము భయము క్రోధము మన నిమిషానికి మనకి ఏర్పడుతున్నాయి మనకి. మరి దాటి నుంచి విడిపడి నా యందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు, అంటే బహవో అన్నారు సరే చాలామంది, ఓకే, నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి అన్నారు. అంటే భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆయన శరణాగతి పొంది చాలామంది చాలామంది జ్ఞాన తపస్సు చేశారన్నమాట. అంటే ఈ భగవద్గీతని రోజు 18 అధ్యాయాలు చదువుతూనే ఉంటారు వాళ్ళు. దాన్ని భగవద్గీతని చదవడం వాళ్ళని జ్ఞాన తపస్సు సంపన్నులు అంటారు. ఓకే, మనకి మామూలుగా చాలా గొప్పగా చెప్పుకోవాలంటే మహాత్మా గాంధీ అన్నారు. ఆయన కూడా ఎప్పుడు భగవద్గీత పుస్తకం పట్టుకునేవారు. ప్రభుపాదులు అంటారు, ఆయన భగవద్గీతని చదివి ఆయన తన విధి అనేది తెలుసుకోగలుగుతున్నారన్నమాట. ఆయన కష్టం ఏర్పడినప్పుడు భగవద్గీత చదవడం వల్ల నాకు చాలా మనశ్శాంతి, ఓకే,
లేదా మనకి కార్యాచరణ ఇటువంటిది, ధర్మాన్ని ఎట్లా నడిపించాలి, ఈ దేశాన్ని ఎట్లా నడిపించాలి అన్న ఏదో ఒక ఆయనకున్న అవగాహన ఏర్పడుతుందని ఓకే మహాత్మా గాంధీ చెప్పుకొచ్చారు. మీరు కొన్ని కోటేషన్స్ కూడా ఉన్నాయి మన ఆయన మీద. సో ఇట్లాగా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చూస్తున్నాం కొంతమందిని భగవద్గీతని ఎంత ఇదిగా వాళ్ళు పాటించడానికి చూస్తున్నారు. కానీ అందరూ భగవంతుడి యొక్క ప్రేమను పొందలేరు, అది మనం అర్థం చేసుకోవాలి. మరి భగవంతుడి యొక్క ప్రేమను పొందాలంటే ఏం చేయాలి? మనం ఇందా చెప్పుకున్నాము, గురు పరంపరలో ఈ జ్ఞానాన్ని మనం పొందాలి. అలా పొందని పక్షంలో మనకి ఆ జ్ఞానము ఏదో బుటాబుటిగా ఏదో మనకున్న కష్ట నష్టాల నుంచి ఏదైనా మనశ్శాంతి వస్తుందేమో కానీ భగవద్ధామని అయితే పొందలేము అని తెలుసుకోవాలి మనం ఈరోజు. సో తర్వాత ఇక్కడి నుంచి ఓకే మనకి కృష్ణ భగవానుడు చెప్తున్నారు, మరి చాలామంది నా యొక్క జ్ఞాన సంపన్నతో దివ్య జ్ఞానమును పొంది నన్ను పొందారు, నా యొక్క ప్రేమను పొందారు. ఓకే సో భగవంతుడు అంటున్నారు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుకొందురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరు అన్ని విధములా నా మార్గమునే అనుసరించురు. ఇప్పుడండి ఒకటి అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టారు. ఓకే ఆ గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా ఈ యొక్క సంఘంలో ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ని ఏదో రూపాన వాళ్ళు చెప్పిన లాస్ని మనం పాటిస్తూనే ఉంటారు. అలాగే ఈ భగవత్ సృష్టిలో కూడా భగవంతుడు పెట్టిన ధర్మాన్ని ఏదో ధర్మాన్ని మనం పాటిస్తూనే ఉంటాం అన్నమాట, ఏదో ధర్మాన్ని. ఓకే ఇక ధర్మాన్ని మనం 10% పాటిస్తే మిగిలిన 90% అధర్మం అవుతుంది, అది మనం గమనించాలి. కానీ ఈ పాటించిన 10% ధర్మానికి భగవంతుడు తనకి ఏ ఫలం ఉందో ఆ ఫలం ఇస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ భగవంతుడిని కల్పవృక్షంతో మనం పోల్చవచ్చు. ఇప్పుడు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అన్నాం అనుకోండి, కల్పవృక్షం అది అందిస్తుంది. అందుకే భుక్తి కామి, ముక్తి కామి, సిద్ధి కామి లేదా భక్తుడు. నాకు భుక్తి అంటే నాకు అనుభవించడానికి ఐశ్వర్యము వీటన్నిటికి కావాలంటే భుక్తి అనమాట. నాకు ఏమి వద్దు, ఈ యొక్క జన్మరాహిత్యము కావాలి, ముక్తి ప్రసాదించుము అన్నారు అనుకోండి, ముక్తి కామి. లేదా నాకు అష్టసిద్ధులు కావాలి అనుకున్నారనుకోండి, ఆ అష్టసిద్ధులు పొందడానికి ఆయన ఒక తపస్సు చేస్తారు చూసారా వీటన్నిటికీ. ఓకే ఇప్పుడు మనం ఒక ఉద్యోగం పొందాలంటే చదువుకోవాలి, ఆ చదువుకోవడం తపస్య. కానీ ఎందుకో చదువుకోవడం తపస్య? ఇక్కడ భుక్తి కామి అన్నారు. ఎందుకని? ఆ తపస్సు తన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే తపస్య. అలాగే ముక్తిని పొందడానికి చేసే తపస్య, తను ముక్తి పొందడానికి, తను సిద్ధి పొందడానికి. కానీ భక్తుడు అలా కాదు. భక్తుడు భగవంతుని సేవించుకోవడానికే. అంటే భగవంతుడి యొక్క సంతోషమే నా సంతోషము అని ఎవరైతే, అంటే పిల్లవాడు నా తండ్రి సంతోషమే, నా తండ్రి లాభమే నా లాభము. ఓకే నా తండ్రి కోరికే నా కోరిక, నా తండ్రి చివరగా చెప్పిన ఏ మాటలు ఉన్నాయో అదే నా యొక్క జీవిత లక్ష్యము అని ఎవరైతే పుత్రుడు తీసుకుని పుత్ర అన్నారు, అందుకే అది మన లక్షణం అన్నమాట. భక్తుడు భగవంతుడితో అనుసంధానం చేస్తున్న భక్తుడికి భక్తి, ఈ మూడు మనం చెప్పుకోవాలన్నమాట. సో ఈ యొక్క శ్లోకంలో మనందరము తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరూ గుడికి వెళ్తున్నారు, మన మనస్సులో నుంచి జనిస్తున్న ఏ కోరికల్ని భగవంతుడిని మనం విన్నపం చేసుకుంటున్నామని ఆలోచించాలి. మీకు ఇదివరకు కూడా చెప్పాను. ఈ రోజు నుంచి మనం ఎప్పుడైనా భగవంతుడికి మనం ప్రార్థన చేసినప్పుడు, స్వామి నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, అన్నీ ఇచ్చినా కూడా తృప్తి పొందలేని నా దౌర్భాగ్య స్థితి, ఎందుకంటే నా మనోనిగ్రహము లేక నా బుద్ధి పరిపక్వత చెందక నీ యొక్క ఉపదేశాన్ని నేను తెలుసుకోనలేక ఆచార్యుల వాళ్ళ ఆశ్రయంతో ఓకే నువ్వు ఇచ్చిన ఈ యొక్క జీవరాశుల్లో అనంతకోటి విశ్వంలో అన్నీ ఉన్నాయి, కానీ లేనిదల్లా ఏంటంటే తృప్తి, మనశ్శాంతి. ఎందుకు లేదంటే నాకు నీ ఎందున్న భక్తి భావం కలగకపోవడము. అది తెలుసుకోలేక మనం చాలా మందభాగ్యులం అయిపోయాము. మనం ఉంటే కొన్ని వేల సంవత్సరాలు చెప్పారు, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, సత్యయుగంలో. కలియుగంలో మన జీవన విధానం చాలా
చాలా సంకుచితము. మరి అటువంటి ఉన్నా కూడా మనకున్న దుర్బలమైన జీవితం లక్ష్యము అంటే అంటే విధానం అనేది మన ఎప్పుడు చూసిన మొబైల్, టీవీ వీటి వల్ల మనకేమవుతుందంటే మనస్సు మనకి నిగ్రహమే కోల్పోయాం అసలు. చాలామంది ఉంటారు, ఇదివరకు ఉన్న పూర్వకాలంలో ఉన్న వాళ్ళకి టెక్నాలజీ తెలియదు అన్నారు, వాళ్ళు పెద్ద సైన్స్ తెలియదు, వాళ్ళు ఎలా బతకాలో తెలియదు అని చెప్పారు. ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ. ఆ రోజుల్లో వెండి బంగారు కంచాలు తినేవాళ్ళండి. మనం ఇనప కంచాల్లో అంటే స్టీల్ ప్లేట్లో అంతకు మించి టిష్యూ పేపర్లు తింటున్నారు ఇప్పుడు. అంటే మనము పురోగతి చెందామా అధోగతి పాలవుతున్నామా అనేది మనం చూసుకోవాలి. ఇదెందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ యొక్క టెక్నాలజీ అనేది మన మనస్సుని నిగ్రహించుకునే శక్తిని కోల్పోతుంది తప్ప భగవంతుని సంబంధాన్ని తెలుసుకునే ఒక భాగ్యాన్ని మనకు కలిగజేయడం లేదు. ఈరోజు ల్యాప్టాప్ వల్ల మీ ముందు నేను రాగలిగాను, అది ఆచార్యుల యొక్క ఒక దయ అన్నమాట, కృప. అంటే ఈ టెక్నాలజీ అంతాను కూడా భగవంతుడి యొక్క సేవలు వినియోగించవచ్చు, కానీ ఆ వినియోగించుకునే సామర్థ్యాన్ని మనం పొందాలంటే ఈ దివ్య జ్ఞానం కావాలి. అది లేకపోతే ఏం చేస్తాము, ఓకే ల్యాప్టాప్ వచ్చింది, చక్కగా నేను ఇట్లా అనుభవించవచ్చు, అట్లా అనుభవించవచ్చు, టీవీ ఇలా చూడొచ్చు, అలా చూడొచ్చు, అంటే ఏ కార్యక్రమాలు కావాలన్నా. కారు ఉంది, బంగ్లా ఉంది, మొబైల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తృప్తి ఎందుకు రావట్లేదంటే వీటన్నిటికి మూలము భగవంతుడు. మరి భగవంతుడి సేవలో వినియోగించుకునే ఓకే అంటే ఆ యొక్క భాగ్యం, సామర్థ్యం ఉంటారు, అది మనకి కలగడం లేదు. అందుకే మనం ఏం చేయాలి, మనం సాధు సాంగత్యంలో ఎప్పుడు భగవద్గీతని మనం పఠించడము. ఇంకా నేను పదే పదే మీకు అదే చెప్తున్నాను. ఈరోజు దివ్య జ్ఞానాన్ని పొందడానికి మన అహర్నిశలు తాపత్రయంగా ఉండాలన్నమాట. అప్పుడే మనము భగవంతుని పొందుతాం. లేదనుకోండి, ఇక్కడ చెప్పారు కదా, నీ ఏ కోరిక అయితే ఆ కోరిక. నేను గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి నాకు ఇది కావాలని ఆయన అదే ఇస్తారు. తిరుమల కొండకి వెళ్ళి ఏ కోరిక అడిగితే ఆయన ఇస్తారంటారు. చాలామంది చెప్తుంటారు కదా, ఆయన చాలా మంచి మంచి పదాలతో చెప్తుంటారు. మనకు వచ్చి ఆశీర్వచనం తీసుకుంటే మనకి అన్ని శుభప్రదం జరుగుతుందని. అది జరుగుతుంది, కానీ ఎవరైనా భగవంతుడి యొక్క భక్తుడు అవ్వాలని కోరుకుంటున్నారా, అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఓకే, అందుకే భగవంతుడు ఏమన్నారంటే ఈ భౌతిక జగత్తున జనులు కామ్యకర్మల యందు వాంఛ ఉంటుందన్నమాట. ఓకే, ఆ జయము అంటే నేను చేసిన ప్రతి పనిలో జయం సాధించాలి అని ఒక వాంఛ అనేది ఏర్పడుతుంది. మరి ఆ వాంఛ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దేవతలను పూజిస్తారు. ఎందుకంటే దేవతలు వీటికి అధినేతలు అనమాట. వాళ్ళు 3,000,000 దేవతలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధి. ఓకే, వాళ్ళకి ఇప్పుడు వినాయకుడు, సిద్ధి వినాయకుడు ఉన్నారు చూసారా. సో ఆయన దగ్గరికి వెళ్ళి మన తలపెట్టిన ఏ కార్యానైనా మనం సిద్ధి పొందాలంటే ఆయన ముందు ప్రార్థన చేయాలి. అందుకే మన ఇంట్లో ఏ పూజా విధానంలో ముందుగా ఓకే గణేష వినాయకుడికి మన అగ్రపూజ చేస్తాం అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. కానీ జగత్తునందు వారు తమ కామ్య కర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. అంటే ఇలాగ దేవతలను పూజించి వాళ్ళ కామ్య కర్మలను ఓకే సక్సెస్ పొందుతున్నారు అన్నమాట. శీఘ్రముగా, ఇంపార్టెంట్ అంటే తొందరగా. ఓకే, సో ఇక్కడ భగవంతుడు అంటున్నారు ఓకే ఈ కామ్య కర్మల వల్ల ఆ దివ్య జ్ఞానాన్ని పొందే భాగ్యం పోతుంది. ఓకే, అది ఇక్కడ ఉదాహరణ అర్థం చేసుకోవాల్సింది. అంటే భగవంతుని కల్పవృక్షం అన్నాం కదా, మరి కల్పవృక్షం నుంచి దివ్య జ్ఞానం నాకు ఇస్తే సరిపోతుంది కదా, అన్నీ నాకు వచ్చేస్తాయి. మరి ఎందుకు పొందట్లేదంటే అందరూ కామ్య కర్మల మీద వాంఛ ఉండడం వల్ల దేవతలను పూజిస్తున్నారు. నన్ను ఎవరు పూజిస్తున్నారు, దేవతలను పూజించడం కూడా నన్ను పూజించడమే. ఓకే, దేవతలందరూ కూడా నా యొక్క శరీర భాగాలు లాంటి వారు అని చెప్పుకొచ్చారు తర్వాత అధ్యాయాల్లో. కానీ అర్జునుడికి ఒక సందేహం వచ్చింది, కృష్ణ మరి జ్ఞానము, ఈ బుద్ధి ఇవన్నీ గొప్పవైనప్పుడు ఈ కర్మ సిద్ధాంతం అంటే కర్మను ఎందుకు ప్రేరేపించే ఈ యొక్క ధర్మాలు, శాస్త్రాలు మనకు వచ్చాయి. దానికి ఆయన చెప్తున్నారు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం తస్య కర్తార్ అపి మాం. ఇక్కడ నేను కర్తను కాను. ఓకే, అంటే భగవంతుడు అంటున్నారు ఈ యొక్క భౌతిక జగత్తులో చతుర్వర్ణాలు సృష్టించాను, కానీ నేను కర్తను కాను. అంటే ఈ ప్రకృతి నియమాలు అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఏర్పరిచామనుకోండి, ఒక పార్కింగ్ పెట్టాము,
ఆ పార్కింగ్లో మనం చెప్తామండి, కార్కి ఇక్కడ ఉండాలి, బైక్స్కి ఇలా ఉండాలి అని పెడతాం. అంటే ఈ సృష్టి జరిగిందంటే ఈ సృష్టిలో ఎలా నడుచుకోవాలి, ఎలా మనం సౌభాగ్యంగా ఉండాలి ఇప్పుడు తర్వాత అనే దాని మీద ఆలోచన చేస్తే ఏమి చేయాలనే ఒక విధానం అనేది ఉంటుంది కదా, దానికే ఇక్కడ కర్మని మనం ప్రవేశపెట్టారన్నమాట. ఓకే, ఎవరు ఏమి చేయాలి, మరి ఎందుకో ఆ కర్మం చేయాల్సి వస్తుందంటే ప్రతి ఒక్కరికి త్రిగుణాల నుంచి ఏర్పడే ఒక స్వభావం ఉంటుందన్నమాట. మనం 3 అధ్యాయం చెప్పుకున్నాం అనమాట అది. అందుకే ఇక్కడ ఏమన్నారంటే భౌతిక ప్రకృతి త్రిగుణముల మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందని చాతుర్వర్ణములు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ చాతుర్వర్ణాలు ఉన్నారన్నమాట. ఓకే, మరి ఈ వర్ణాలు ఎందుకు సృష్టించబడినవి ఇది చెప్తున్నారు. ఈ విధానముకు నేనే కర్తను అయినను అవ్యుడు అగుడచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. అంటే భగవంతుడు తను డైరెక్ట్గా వీటి సిస్టమ్ ఏర్పరచలేదు. ఈ ప్రకృతి అనుసంధానముగా, అంటే ప్రకృతి తన శక్తి, బహిరంగ శక్తి, ఈ శక్తి ద్వారా భగవంతుడు యొక్క విధి విధానాలను ఏర్పరిచారు. ఇక్కడ ఉన్న ఎలాగైతే మనం చెప్పాం కదా, ఒక పెద్ద ఆఫీస్లో ప్యూన్ ఉంటారండి, మేనేజర్ ఉంటారు, టెక్నికల్ హెడ్ ఉంటారు, పైన అందరికీ ఒక చైర్మన్, ఫౌండర్ ఉంటారు. సో అలాగే రకరకాలుగా మనము గమనించినట్లయితే బ్రాహ్మణులు ఈ తలక లాంటి వారు, క్షత్రియులు ఈ భుజస్కంధ లాంటి వాళ్ళు, వైశ్యులు ఈ ఉదరము లాంటి వాళ్ళు, పొట్ట, శూద్రులు ఈ కాలు లాంటి వారు. సో ఇవి 4 వర్ణాలు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పడానికి లేదు, అన్నీ ముఖ్యమే. కాళ్ళు ముఖ్యమే, చేతులు ముఖ్యమే, ఉదరం ముఖ్యమే, తలకాయ ముఖ్యమే. కానీ అన్నీ ఉన్నా కూడా అంగాలు ఈ తలకాయ ఓకే, అంటే ఈ శిరస్సులో ఉన్న ఈ జ్ఞానేంద్రియాలు అనేది చాలా గొప్పవి. అంటే తల లేకపోతే దశ దిశ అనేది మనకి తెలియదు, మార్గదర్శకం అనేది ఉండదు. సో అందుకే బ్రాహ్మణులు ముఖ్యులు. ఓకే, కానీ ఈ బ్రాహ్మణుల నుంచి మనకి ఆ జ్ఞానాన్ని పొందుతాము. ఆ క్షత్రియులు కానీ, ఇందాక చెప్పారు కదా రాజర్షులు, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, ద్విజులు వాళ్ళు కూడా, శూద్రులు కానీ, శూద్రులు ఈ పైన ఉన్న వాళ్ళందరికీ సేవ చేసుకొని వాళ్ళకి ఆ జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞానంతో అందరూ హరి ప్రీతి కోసమే వాళ్ళ కార్యకలాపాలు చేస్తారు. అంటే ఇక్కడ కృష్ణుడు అంటున్నారో ఈ కర్మని ఎందుకు ప్రవేశపెట్టామంటే ఈ కర్మ ద్వారా భగవత్ ప్రీతిగా చేసే కర్మల వల్ల, భక్తిపూర్వకంగా చేసే కర్మల వల్ల తిరిగి నన్నే పొందగలవు అర్జున అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఈరోజు నేను దేవతలు ఆశ్రయించుండొచ్చు, కానీ నెమ్మదిగా కొన్ని జన్మల తర్వాత ఆ ధర్మాన్ని అనుసరిస్తూ మళ్ళీ భగవంతుని చేరుకునే దిశలోనే మనం పయనిస్తాం అన్నమాట. అది ఇక్కడ చెప్పుకొచ్చారన్నమాట. ఓకే, తర్వాత కృష్ణుడు అంటున్నారో ఈ యొక్క కర్మలు నన్ను ఎప్పుడు ప్రభావితం చేయము, ఎందుకంటే ఈ కర్మ ఫలం ఆశించి నేనేం చేయలేదు ఇక్కడ. తర్వాత నా గురించి ఎవరైతే పూర్తిగా సత్యమును తెలుసుకుంటారో వాళ్ళు కూడా ఈ కర్మ ఫలమునికి బద్ధుడెవరు. ఎందుకంటే భగవంతుడు ఎన్ని చేశారు, ఆయన కూడా అవతారం చేసి ఏం చేస్తున్నారు, క్షత్రియుడిగా వచ్చారు. ఎందుకని, క్షత్రియులు ధర్మాన్ని స్థాపిస్తారు కాబట్టి, ధర్మ సంస్థాపనార్థాయ అన్నారు కదా. కానీ క్షత్రుడిగా వచ్చి రాముల వారు ఓకే రామరాజ్యాన్ని ఎలా చేయాలో చూపించారు. అలాగే దేవాది దేవుడు కృష్ణ భగవానుడు కూడా ఓకే తన యొక్క అష్టైశ్వర్యాలను అంటారు సరే అంటారు మన షడైశ్వర్య పూర్ణ ఓకే ఆయన అన్ని ఐశ్వర్యాలను మనకి చూపించి భగవంతుడు అంటే స్వయం భగవంతుడు ఎవరు, ఆయన గొప్పతనం ఏంటి అని మనకి ఉపదేశం ద్వారా చూపించారు, మనకి భగవద్గీతను అందించి. సో ఇలాగా అన్ని అవతారాలలో ఆయన లీలలు మానవాళికి ఉద్దేశించే చేశారు. ఓకే సో అటువంటిప్పుడు ఆయన క్షత్రియుడిగా ఆయన ఏదో కర్మలు చేశారు అన్న కాదు కదా. ఇందాక మనం 3వ అధ్యాయం చెప్పుకున్నాం పోయిన వారము. ఆయన కర్మల నుంచి ఎట్లా చేస్తున్నారు ఓకే యదా యదా హి ధర్మ యద్యత్ ఆచరితి శ్రేష్ఠ, ఈ శ్రేష్ఠులు ఓకే ఈ యొక్క సంఘంలో ఉన్న శ్రేష్ఠులు ఎటువంటి ఆచరణ చేస్తారో యథా రాజా తదా ప్రజా అన్నారు కదా, అట్లాగా ఆయన మనకి చూపించారు ధర్మాన్ని ఎలా అవలంబించారు.
సో ఇక్కడ భగవంతుడు అంటున్నారు కర్మని తక్కువ చేయకూడదు అర్జున. కర్మ ద్వారా అంటే ఈ యొక్క 4 వర్ణాల కర్మలు కూడా అన్నీ కూడా యజ్ఞార్థ కర్మగా వచ్చి భగవంతుణ్ణే సేవిస్తూ ఓకే ఆయన ధామాన్ని మనం పొందవచ్చు. అందుకే ఇక్కడ అన్నారు ఇక్కడ పూర్వకాలమున ముక్తాత్ములందరూ నా దివ్య స్వభావమును ఈ అవగాహనతోనే కర్మలను అనుసరించి ఉండరి. అంటే చూడండి, కర్మ చేయడం ఇక్కడ తప్పు కాదు, అంటే కర్మ తక్కువ బుద్ధి ఎక్కువ అని కాదు. ఇక్కడ ఆ కర్మని ఏ అవగాహనతో చేస్తున్నాము, ఏ యొక్క అభిష్టంతో చేస్తున్నాము అనేది ముఖ్యం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ముక్తాత్మలందరూ నా దివ్య స్వభావమును అర్థం చేసుకొని అట్లాగే పూర్వ ఆచార్యుల యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ నీ కర్మను చెయ్యి ఓ అర్జున అని చెప్పుకొస్తున్నారు. ఓకే, అంటే 3వ అధ్యాయంలో అర్జునుడు అడిగారు, నేను యుద్ధం చెయ్యాలా వద్దా కృష్ణ, బుద్ధి గొప్పదన్నావు కదా, మరి కర్మను ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నావు అన్నదానికి 3వ అధ్యాయం ఆద్యంతం చెప్పారు. ఈ 4వ అధ్యాయంలో కూడా ఈ యజ్ఞార్థ కర్మగా ఎలా ఆచరించుకోవాలి అంటే నా దివ్య జ్ఞానం పొందితే దాని వల్లనే భగవంతుడి యొక్క ప్రీతితో మనం కర్మలను అనుసరించగలుగుతాము అనే దాని మీద చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఒక 2 నిమిషాలు చెప్తామండి. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. సో బుద్ధిమంతులు ఇక్కడ గురించి చెప్తున్నారు. ఇక్కడ బుద్ధిమంతులు అంటే ఎవరంటే కవయో అంటే కవి పండితులు అంటారు సరే. ఆ బుద్ధిమంతులు కర్మను అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఓకే ఎట్లా నిర్ణయించబడింది దాని గురించి ఓకే భ్రాంతి అనేది వాళ్ళకి ఉండదన్నమాట. ఓకే, అందుచే కర్మ అనగానేమి ఇప్పుడు నేను వివరించము అని కృష్ణుడు అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మోహితులు అవుతారు అంటే మన బుద్ధిమంతులు కూడా ఈ కర్మని అకర్మ గురించి భ్రాంతిలో ఉంటారు, కొంతమంది మోహితులు అవుతారు. నేను ఇప్పుడు తత్తే కర్మ ప్రవక్ష్యామి, ఆ కర్మ సిద్ధాంతాన్ని మీకు వివరిస్తాను అర్జున. దాన్ని తెలుసుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుంది, యజ్ఞాత్వా దాన్ని తెలుసుకొని మోక్షసే అశుభాత్ అంటే ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవడం వల్ల అన్ని అశుభముల నుండి మనకి విముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. చూసారండి, ఈ కర్మ సిద్ధాంతం అనగానే మనకి కర్మణ్యేవాది కారస్తే మాత్రమే చెప్తారు కొంతమంది బయట, అదొక శ్లోకంగా. కానీ కర్మ వెనకాల అంటే దాని వెనక అంటే దానికి ఏమంటారు బిహైండ్ ద సీన్. ఓకే, అంటే ఈ సృష్టి మనకు కనబడుతుంది. ఈ బిహైండ్ ద సృష్టి ఎవరున్నారంటే దేవాది దేవుడు భగవంతుడు, పరమాత్మ, అంతర్యామి, ఆయన గురించి అవగాహన, అదే దివ్య జ్ఞానం ఈరోజు మనం మాట్లాడుతున్నది. మరి దాని గురించి తెలియక మోహంలో ఉంటారు అందరూ అని చెప్తున్నారు ఇక్కడ. బుద్ధిమంతులు కూడా కవి పండితులు కూడా మోహంలో ఉంటారు. నేను నీకు దాని గురించి వివరిస్తాను అర్జున. ఓకే, సో ఇక్కడ దేవదేవుడు అంటున్నారు కర్మణ్యోపి బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. 3 పదాలండి ఇక్కడ తెలుసుకోవాలి ఇవాళ. ఓకే, ఈ ముఖ్యవారంలో మనం ఇంకా క్లుప్తంగా ఈరోజు చెప్తున్నాను. ముఖ్యవారంలో దీనికి ఒక రీక్యాప్ చేసుకొని ముందు యజ్ఞార్థ కర్మలను ఎట్లా చేయొచ్చు అని చాలా చెప్తాము. ఈరోజు ఒక 2 నిమిషాల్లో వివరణ ఏంటంటే కర్మ, వికర్మ, అకర్మ ఈ 3 పదాలు ఓకే మీరందరూ అవగాహన చేసుకోవాలి. కర్మ అంటే ఏంటి అంటే వేదాలలో నిర్దేశించిన పనులని కర్మలు అంటారు. ఓకే, వేదాల్లో చెప్పారు బ్రాహ్మణులు ఏం చేయాలి, క్షత్రియులు ఏం చేయాలి, శూద్రులు, వైశ్యులు అలా చెప్పారు అన్నమాట. వాటిని ఇంకో రకంగా చెప్పచ్చు ఏంటంటే ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టాలనుకోండి, కర్మ. వెంటనే మనం ఏమవుతాము, ఆ షాప్కి లైసెన్స్ ఉందా అని అడుగుతారు. ఆ లైసెన్స్ ఇవ్వడాన్నే మన గవర్నమెంట్ని నుంచి ఇచ్చిన లైసెన్స్ని కర్మ అని చెప్పచ్చు మనం. అంటే ఇంకొక ఉదాహరణ చెప్పచ్చు. కర్మ అనగానే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, నాకు పలానా రోగం ఉంది, ఇక్కడ మన రోగస్తులం మనం, అందుకే బాధపడుతున్నాం మనం. మరి ఆ రోగానికి ఆయన ఏం చేస్తారు, ఒక ప్రిస్క్రిప్షన్లో ఇవి తినాలి, తినకూడదు, పథ్యం ఇవి, పథ్యం ఏం పాటించాలి, ఏ మందులు వేసుకోవాలి అని చెప్తారు. దాన్ని ప్రిస్క్రిప్షన్ అంటారు. దానిని అనుసరిస్తూ చేసే వాటిని కర్మలు అంటారు. సో ఎవరైతే ఈ కర్మను అనుసరిస్తారో వాళ్ళు చాలా ఆయురారోగ్యాలతో
సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వేదాలని అంటే అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పాటిస్తే ఎంతకంటే ఏం కావాలి, రోగాన్ని ముదిరిపోకుండా ముందు తను సంతోషంగా పూర్తి నివారణకు పొందుతాడనమాట ముందు ముందు. కానీ ఎవరైతే ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పాటించారో వాళ్ళని చేసే పనులనే ఉంటారు వికర్మ అంటారు. వి అంటే విగత అనుకోండి. అంటే ఆ కర్మ యొక్క లక్షణాలు శాస్త్రాన్ని అనుసరించాలనుకుంటే వికర్మ అనేది ఏంటంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేయటాన్ని వికర్మ అంటారు. దీనివల్ల ఏమవుతుందండి, మనకి జబ్బు తీవ్రత పెరుగుతుందన్నమాట. దానివల్ల ఇంకా ఎక్కువ సఫరింగ్. ఓకే, మరి అకర్మ అయింది ఏమంటారు? అకర్మ అంటే కర్మకి, ప్రతి కర్మకి ఒక రియాక్షన్ ఉంటుంది. ఓకే, వికర్మ చేయటం వల్ల పాపం వస్తుంది, కర్మ చేయడం వల్ల పుణ్యం వస్తుంది. ఓకే, అది రియాక్షన్ అనమాట. మరి అకర్మ ఏంటంటే దానికి ఎటువంటి రియాక్షన్ ఉండదు, పుణ్యం ఉండదు, పాపం ఉండదు. మరి ఏమొస్తుంది దానివల్ల మనకి? దాన్ని అర్థం చేసుకోవడం ఎట్లాగా అంటే, మనము సంపూర్ణ ఆరోగ్యవంతులైన తర్వాత మనకేమన్నా పథ్యం ఉంటుందండి? చక్కగా ఏది కావాలంటే తినచ్చు. అలాగే మనం ఎలా ఆనందించాలో అలా ఆనందించవచ్చు. ఎందుకంటే మనకి మెడిసిన్ లేదు, పథ్యం లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో మనం చేసే ఆనందించే ఒక ఏమంటారు, ఆ భాగ్యాన్ని చేసే కర్మలే నిజమైన అకర్మ. అంటే భగవంతుడితో మనకున్న సంబంధాన్ని తెలుసుకొని, ఓకే, ఇందాక మనం చెప్పారు చూసారా, భగవంతుడు దేవాదేవుడు చెప్పారు కదా, ఆ యొక్క పూర్వకంగా మన ఆచార్యులు ఎలాగైతే నడుచుకున్నారో అర్జున, అలాగే నువ్వు కర్మలను అనుసరించుము అన్నారు. సో దాన్ని అకర్మ అని చెప్పాలన్నమాట. సో దీనివల్ల మనకి పాప పుణ్యాలు ఉండవు, భగవత్ సేవే ఉంటుంది. అది స్వర్గానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా, లేకపోతే ఇక్కడ భూమి మీద ఉన్నా, ఓకే, ఎక్కడున్నా కూడా భగవంతుడి సేవలోనే నిమగ్నమై ఉంటాం అన్నమాట. సో దాన్ని అకర్మ అంటారు. మీరు బాగా అవగాహన చేసుకోండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ధర్మాలని అనుసరిస్తూ చేసే కర్మలు మనం చేస్తున్నాం, నిత్య కర్మలు అంటాము. ఓకే, అవి మనం చేస్తాం. కానీ వాటిని దివ్య జ్ఞానము కానీ చేర్చుకుంటే మనకి, అంటే ఇది ఎందుకు చేస్తున్నాము అని పిల్లవాడు అవుతారు, పెద్దలు చెప్పలేరు మనకి. నాన్న ఎందుకు నేను ఇట్లా పూజ చేయాల్సి వస్తుందంటే, ఇది చేస్తే నీకు చాలా డబ్బు వస్తుంది అంటారు. నా డబ్బు రావడానికి పూజలు చేయాలా? నా దగ్గర చాలా టాలెంట్ ఉంది, నేను భగవంతుడిని ఎందుకు నమ్మాలి, నేను నా టాలెంట్ నమ్ముకుంటానని వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడైతే పెద్దవారు, నాయనా నువ్వు భగవంతుని అర్థం చేసుకుంటే, ఆ బుద్ధితో నువ్వు చేసే కర్మల వల్ల పుణ్య పాపాలకు అతీతంగా నువ్వు మళ్ళీ పునర్జన్మ లేకుండా భగవద్ధామాన్ని చేరుకుంటావు అని చెప్పామనుకోండి, ఓహో అంటే ఈ జన్మ వరకే నేను చదివినంత పనికి వస్తుంది, మళ్ళీ వచ్చే జన్మ అంటూ తీసుకుంటే ఏ జన్మలో ఉంటామో, ఏ జంతువుగానే పుట్టచ్చు కదా మళ్ళీ. మరి ఆ విచక్షణ జ్ఞానాన్ని మన పెద్దవారు కానీ అందిస్తే, సో అప్పుడేమవుతుందండి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, భగవద్ధామాన్ని గురించి తెలుసుకొని, ఈరోజు అందరూ మార్స్ మిషన్, మూన్ మిషన్ ఇవన్నీ చేస్తున్నారు. కానీ వైకుంఠ మిషన్ అని ఎవరు చేస్తున్నారండి? ఎక్కడైనా వైకుంఠ మిషన్ అని చెప్పేసి నాసా వాళ్ళు కానీ మన ఇస్రో వాళ్ళు కానీ ఇక్కడ చేస్తున్నారా? ఎక్కడైనా అసలు వైకుంఠం ఉందని ఎవరైనా కనిపెట్టారు? అసలు ఎవ్వరు కనిపెట్టలేదు. మన భగవద్గీతలో, భాగవతంలో ఆచార్యులు చెప్పారు. ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, ఇట్లా ఎంతోమంది, వీళ్ళందరూ ఎలా ఆ యొక్క వైకుంఠం నుంచి విమానము గరుడ వాహనం పైన వచ్చి ఆ శ్రీహరి మనల్ని తీసుకొని వెళ్తారు అని చెప్పేసి, ఈ యొక్క భవసాగరంలో మునిగిపోతున్న మనకి దుఃఖ సాగరంలో అలాంటి అవగాహన మనకు కల్పించారు మాట ఆచార్యులు. మరి అటువంటి అవగాహన అంటే దివ్య జ్ఞానముతో చేసే కర్మలు, అంటే భగవత్పూర్వకంగా ప్రీతిపూర్వకంగా చేసే కర్మలనే అకర్మ అని చెప్పచ్చు అనమాట. ఈ అకర్మనే సనాతనమైనది, ఈ కర్మ సనాతనం కాదు. ఈరోజు కర్మ చేస్తే పాపం పుణ్యం ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఇంకా అకర్మ చేయటం వల్ల సంపూర్ణ మనకి అతీతులం అవుతాము అని చెప్పేసి భగవద్గీతలో చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో నేను ఇక్కడి నుంచి సెక్షన్ నుంచి వచ్చేవారు చెప్తానండి. నేను మీకు ఇదివరకు చెప్పాను, ఈ యొక్క అధ్యాయం కూడా ఒక్క రోజులో 1 గంటలో పూర్తి చేయాలి అనుకోవచ్చు. కానీ దీనిలో ఉన్న వివరణ అనేది కొంచెం చెప్పుకోకపోతే చాలామంది వినేసి, ఇది మొత్తం 18 అధ్యాయాలు, నేను భగవద్గీతని వినేశాను, నా జీవితం
ఇంతటితో చాలు అనేసుకుంటారు అన్నమాట. సో దీనిలో ఉన్న ఆ యొక్క సూక్ష్మాలను మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనకి పరివర్తనాన్ని చెందుతాము అని చెప్పేసి నేను చాప్టర్ని కొంచెం చిన్నగానే వెళ్తున్నాను. ఓకే, అందరూ దీనికి సహకారం అందించాలి. అండ్ మీ యొక్క దీవెనలు, మీ ప్రార్థనలు ఉంటే మీ యొక్క అధ్యాయాలతో పాటు మనకి ఇంకొక రోజు కూడా తర్వాత ఓకే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్, ప్రశ్నోత్తరాల ఒక కార్యక్రమాన్ని మనం పెట్టుకోవచ్చు శనివారం ఎప్పుడైనా. లేదా కొంచెం భగవద్గీతతో పాటు ఆచార్యులు చెప్పిన సందేహాలని ప్రవృత్తి అంటే వాళ్ళు భజనల ద్వారా మనకు అందించారన్నమాట. ఓకే, సో వాటిని కూడా మనం అవగాహన చేసుకోవచ్చు. లేదా భాగవతంలో చెప్పిన కథలు ఈ యొక్క భగవద్గీతకి అనుసంధానిస్తూ, అంటే ఈ యొక్క శ్లోకాన్ని భాగవతంలో ధ్రువుడు ఎలా చేశారు, ప్రహ్లాదుడు ఎలా చేశారు, ఇలాంటి చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. కుంతి మహారాణి పాండవులు ఎలా వాళ్ళు చేశారు అని ప్రతిదీ చాలా వివరంగా చెప్పారు. సో వీటి గురించి కూడా మనము తెలుసుకోవచ్చు. సో మీరందరూ సహకారం ఉంటే మీరు నా యొక్క వాట్సాప్ నెంబర్కి ఎప్పుడైనా సరే ఫీడ్బ్యాక్ అని అందించండి నాకు. ఓకే, సో మన రెగ్యులర్గా అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్. మీరందరూ, నేను అటెండెన్స్ తీసుకోవటం లేదు, మీ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే దీంట్లో మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళే అవకాశం అనేది ఏర్పడుతుంది అన్నమాట. అందరి దీవెనలు ఆశీర్వదిస్తారు. ఓకే, గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, जगद्गुरु शिला प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय. All glories to Sri Guru and Sri Gauranga. All glories to Srila Prabhupada की जय. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. హరే కృష్ణ. అందరికీ నమస్కారాలు.